ఫస్ట్ నాగబాబు గారు ఈరోజు స్పందించిన తీరు ప్రతి సీన్ గుర్తుపెట్టుకున్నారు. నిజంగా ఆయన రావడమే వెరీ స్పెషల్. ఇలా ఈవెంట్కి రావడమే, ఆయన సినిమా చూసి ప్రతి ఒక్కటి కూడా గుర్తుపెట్టుకొని చెప్తుంటే మా అందరికీ చాలా ఆనందంగా అనిపించింది. ప్రతి ఒక్కరిని మెన్షన్ చేస్తూ సీన్ కూడా చెప్పారు, ఆయనకి నచ్చింది. అలాగే ఆయన మెమరీస్ కూడా చెప్పారు, చిన్నప్పటివి కూడా ఆయన చాలా రిలేట్ చేసుకున్నా అని చెప్పారు. నిజంగా కూడా మేము అందరం వెరీ వెరీ హ్యాపీ అండి. కానీ కమిటీ కుర్రోళ్ళు మామూలు వాళ్ళు కాదని చెప్పి ఈరోజు ఒక స్పష్టంగా అర్థమవుతుంది. 50 days అనేది ఈ మధ్యకాలంలో ఎక్కడ మనం వెళ్ళలేదు. ఫస్ట్ సినిమాతో 50 days కొట్టేశారు. ఎలా అనిపిస్తుంది? చాలా మంచి ఫీలింగ్ అండి. అదే ఇందాక అనుకున్నట్టు చాలా రేర్ ఫీట్ 50 days రీసెంట్ టైమ్స్లో. కొత్త వాళ్ళతో 50 days అనేది చాలా హ్యాపీ ఫీలింగ్ అండి. అంటే ఆడియన్స్ రిసెప్షన్ కానీ, లవ్ కానీ, సపోర్ట్ కానీ, సో హ్యాపీ ఫర్ దట్. ప్రత్యేకించి నాగబాబు గారు మిమ్మల్ని 2-3 క్వశ్చన్లు కూడా అడగడం కూడా జరిగింది. మిమ్మల్ని బాగా గుర్తుపెట్టుకున్నారు. ఇడ్లీ మా మనవడి కింద అది బాగా గుర్తుపెట్టుకున్నారు. అంటే స్టోరీ డ్రైవ్ మారేది నా క్యారెక్టర్తో కదా, అది ఆయనకి బాగా గుర్తుంది. నాకు ఆయన చైల్డ్హుడ్కి వెళ్ళి ఆయన మెమరీస్ షేర్ చేసుకోవడం, అంటే ఆయన ఎంత పర్సనల్గా సినిమాని ఫీల్ అయ్యారు అనేది అది చాలా బాగా అనిపించింది నాకు. ఎలా ఎంజాయ్ చేస్తున్నారు సెలబ్రేషన్? అవుతున్నాయండి, వన్ ఆఫ్టర్ వన్ ఈవెంట్. రీసెంట్ ఈటీవీలో స్ట్రీమ్ అయ్యాక వీ హ్యాడ్ అన్ ఈవెంట్ అండ్ 50 days హోప్ఫుల్లీ ఇంకా ఆడితే 100 days. దిల్రాజు గారు కూడా ఉన్నారు. ఇలా మంచి ఫ్యూచర్ ఉంటుందని చెప్పి ఒక పెద్ద ప్రొడ్యూసర్ కూడా అంటారు. ఎలా అనిపిస్తుంది? మంచి ఫీలింగ్ అండి. దిల్రాజు లాంటి సార్ లాంటి సపోర్ట్ ఉండడం కొత్త వాళ్ళకి కూడా సో హ్యాపీ. సో ఇంకా మంచి ఫిలిం, మంచి కంటెంట్స్తో సార్ లాంటి సపోర్ట్ కూడా ఉంటే డెఫినెట్లీ కొత్త వాళ్ళు చాలామంది అవకాశాలు వస్తాయి. అదే మొదలుపెట్టారు, ఫైట్ సీన్కి తీసుకున్నారు. థ్యాంక్ యూ.